ఛానల్ బిగ్ బాస్ సీజన్ 9 లో మూడో వారం నామినేషన్స్ ఎంతటి హీటెడ్ ఆర్గ్యుమెంట్స్ తో జరిగాయో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఇందులో భాగంగా ఈ వారం మొత్తం 6 మంది నామినేషన్స్ లోకి వచ్చారు. అయితే మొదటి రోజు ఎవరెవరికి ఎంత శాతం ఓటింగ్ జరిగిందనేది ఇప్పుడు ఈ వీడియోలో చూసేద్దాం. ఎవరు ఊహించలేని కంటెస్టెంట్, వచ్చిన మొదటి వారం వెళ్ళిపోతాదనుకున్న కంటెస్టెంట్ అంటే ఫ్లోరా సైని ఎవరికి అందనంత ఎత్తులో 28% ఓటింగ్ తో కొనసాగుతుంది. ఇక ఈమెకి ఇంత శాతం ఓటింగ్ జరగడానికి కారణం భరణి, ఇమాన్ అలాగే సుమన్ వీళ్ళందరూ ఓటింగ్ ఫ్లోరా సైనికి ఎక్కువ పడుతుందనే చెప్పాలి. ఇక సెకండ్ పొజిషన్ లో రాము రాథోడ్ 25% ఓటింగ్ తో కొనసాగుతున్నాడనే చెప్పాలి. రాము రాథోడ్ కూడా మంచి ఓటింగ్ అనేది జరుగుతుంది. ఇక మూడవ ప్లేస్ లో రీతు చౌదరి 14% ఓటింగ్ తో కొనసాగుతుంది. ఈ అమ్మడికి ఇంకా ఓటింగ్ అనేది జరుగుండేది, కానీ ఈమె హౌస్ లో ఉండే తీరు బయట జనాలకి కొంచెం నచ్చకట్లేదు కాబట్టి ఆమెకు ఓటింగ్ శాతం అనేది తగ్గుకుంటూ వస్తుంది. ఇక నాలుగవ ప్లేస్ లో ఆర్మీ పవన్ కళ్యాణ్ అయితే 13% ఓటింగ్ తో కొనసాగుతున్నాడు. ఆర్మీ పవన్ కళ్యాణ్ అగ్ని పరీక్షలో తన సత్తా చాటాడు గాని బిగ్ బాస్ 9 లో మాత్రం ఏదో ఉన్నానంటే ఉన్నాను, తిన్నానంటే తిన్నానన్న తప్ప పెద్దగా ఎక్కడ తన ఆట కనిపించింది లేదనే చెప్పాలి. ఇక 5వ ప్లేస్ లో 13% ఓటింగ్ తో కొనసాగుతున్నాడు. హరీష్ కి ఇంత తక్కువ ఓటింగ్ పడ్డానికి హౌస్ లో ఉండే ఆయన తీరనే చెప్పాలి. ఇక చివరిలో ఎవరు ఊహించలేని కంటెస్టెంట్ ప్రియా శెట్టి ఓన్లీ 8% ఓటింగ్ తో మాత్రమే కొనసాగుతుంది. ప్రియాకి ఇంత తక్కువ శాతం ఓటింగ్ పడడానికి ఆమె కారణమని చెప్పాలి. ఎందుకంటే ఆమె మాట్లాడడం విధానం కానీ అవి ఎవరినన్నా ఎక్కిరించడం కానీ జనాలకు అది నచ్చట్లేదు. అందుకే కామన్ మ్యాన్ గా అడుగు పెట్టిన వాళ్ళని మనమే పంపించాం కాబట్టి మనమే బిగ్ బాస్ హౌస్ నుంచి బయటికి తీసుకురావాలని మొత్తానికి ఆమెకు ఓటింగ్ అనేది వేయట్లేదనే చెప్పాలి. ఇక్కడ ట్విస్ట్ ఏమనుకుంటున్నారు? మరి ఈ 6గురిలో ఎవరు ఈ వారం వెళ్తారని మీరు అనుకుంటున్నారో గెస్ చేసి కమెంట్ చెయ్యండి. మరిన్ని లేటెస్ట్ లైవ్ అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి మీడియా కార్నర్.